పుష్ప సినిమా రిలీజ్ అయిన నాటి నుండి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం, సాక్షి మీడియా, ఇంకా మరికొంతమంది యాంటీ ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి గారికి వ్యతిరేకంగా విష ప్రచారం మొదలుపెట్టాయి. సినిమాలో లేని డైలాగులను ఉన్నట్లుగా ప్రచారం చేస్తూ ఆ డైలాగులను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సాక్షి మీడియాలో గంటల తరబడి లైవ్ డిబేట్లు పెట్టారు. ఎవడు రా బాస్, ఎవడికి రా బాస్, నేనే అందరికీ బాస్ అంటూ కొనసాగే ఆ డైలాగ్స్ వల్ల అటు చిరంజీవి గారి పైన, ఇటు పుష్ప చిత్రం పైన ఏకకాలంలో బురద చల్లారు ఈ సాక్షి మీడియా అండ్ యాంటీ ఫ్యాన్స్. ఎట్టకేలకు పుష్ప ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ వారు జరుగుతున్న విష ప్రచారానికి రియాక్ట్ అయ్యారు. ఇక్కడ కనబడుతున్న విధంగా వారు వార్నింగ్ మెసేజ్ని ఇష్యూ చేశారు. ఊహాజనితమైన సొంత క్రియేటివిటీతో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప 2 చిత్రంలోనివి అంటూ కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్గా కొంతమంది సినిమాపై నెగిటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చేయడం మానుకోకపోతే అటువంటి వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. కాగా ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, సినిమాకు తగినంత డ్యామేజీ జరిగిన తర్వాత, చిరంజీవి గారి పైన విష ప్రచారం జరిగిన తర్వాత మైత్రి మూవీస్ వారు తాపీగా సినిమా రిలీజ్ అయిన 2 రోజుల తర్వాత ఈ వార్నింగ్ నోటీస్ జారీ చేశారు. ఇకనైనా చిత్ర నిర్మాతలు పుష్ప చిత్రానికి కానీ, ఆ సినిమాకు సంబంధించి మెగా ఫ్యామిలీకి కానీ ఏదైనా ఫేక్ ప్రచారం జరిగితే తక్షణ చర్యలు తీసుకుని తీరాలి. ఇకపోతే పుష్ప 2 చిత్రం ఫస్ట్ డే 294 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఆల్ ఇండియా రికార్డు క్రియేట్ చేసింది. టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. కాగా రష్మిక మండన్న అల్లు అర్జున్ గారి సరసన హీరోయిన్గా నటించారు.